మరి సూళ్లూరుపేటలో చెంగాలమ్మ గురించి ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలిసుండిద్ది. ఇస్రో వంటి గొప్ప సైంటిస్టులు కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు చెంగాలమ్మ ఆలయంలో ఆ ఉపగ్రహానికి సంబంధించిన నమూనాని తీసుకొచ్చి పూజలు చేసిన తర్వాతే రాకెట్ లాంచింగ్ చేసేవారు. మనం గుడిలో నుంచి బయటికి రాగానే మనకి పక్కనే సంతానాన్ని కలిగించే వృక్షం అయితే ఉండిద్ది. అక్కడికైతే వెళ్దాం రండి. సూళ్లూరుపేటలోని కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఆలయానికి తలుపులు ఉండవు. మరి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలేంటి? కాళంగి నదిలో పూడ్చుకుపోయిన అమ్మవారి విగ్రహం పైకి ఎలా వచ్చింది? ఇంతకీ సూళ్లూరుపేట ఆలయం చరిత్ర ఏమిటి? ఈ చరిత్ర గురించి తెలుసుకుందాం, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ దేవస్థానంకి అయితే వచ్చాను అనమాట. ఈ ఊరిలో మంచి ఫేమస్ టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళేసి టెంపుల్ అనేది చూపిస్తాను. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం ఎన్నో ప్రసిద్ధి దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. సూళ్లూరుపేటలోని కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఆలయానికి తలుపులు ఉండవు. ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా దర్శించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట ఊరిలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం ఉంది. ఇక్కడి ఆలయానికి తలుపులు ఉండవు కనుక అమ్మవారి దర్శనానికి 24 గంటల దర్శనం అయితే ఉండిద్ది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వింతలు విశేషాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆలయానికి సంబంధించిన స్థల పురాణం చరిత్ర అయితే మనం తెలుసుకుందాం. సూళ్లూరుపేటని అప్పట్లో సుబనగిరి అనేవారు. ఈ ఊరికి దక్షిణాన కాళంగి నది ఉంది. 500 ఏళ్ల కిందట పశువులు కాసే కొంతమంది బాలురులు ఈత ఆడుకోవడానికి కాళంగి నదిలోకి దిగారు. పిల్లవాడు నదిలో ఆడుకుంటూ ఉండగా నదిలో ఒక సుడిగుండంలో చిక్కుకున్నాడు. తనని ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు అనిపించింది. ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్న బాలుడు జరిగిన విషయం తన స్నేహితులతో చెప్పగా అక్కడ ఏముంది అనే ఆసక్తి వాళ్ళలో ఇంకా పెరిగింది. మరుసటి రోజున అందరూ కలిసి ఆ సుడిగుండం వద్దకు వెళ్ళి పరిశీలించారు. ఏదో ఒక పెద్ద రాయి కనిపించింది. వెంటనే ఒడ్డుకు చేర్చి చూడగా ఆమని విగ్రహం అది. 8 చేతులు, ఆ చేతుల్లో రకరకాల ఆయుధాలు, కాళ్ళ వద్ద రాక్షసుడు, చేతిలో రాక్షసుని చంపేందుకు త్రిశూలం వంటి ఆకారాలు కనిపించాయి. అందరూ ఆ విగ్రహాన్ని భూమి మీద పడుకోబెట్టి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. అదే రోజు రాత్రి ఒక రెడ్డి గారి కల్లో అమ్మవారు కనిపించి తను ఎక్కడ కనిపించానో అక్కడే ఉంచి తనకి పూజలు చేయమంది. ఉదయం ఊరంతా కాళంగి నది ఒడ్డున చేరుకొని చూడగా పడుకోబెట్టిన విగ్రహం కాస్త దక్షిణముఖంగా నిలబెట్టి ఉంది. విగ్రహాన్ని ఊర్లోకి తరలిద్దామని ప్రయత్నం చేసినా వీలు కాలేదు. అక్కడే పాక వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. కోరిన కోరికలు తీరడంతో భక్తుల రాక సంఖ్య కూడా చాలా పెరిగింది. లోపల అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా జరిగింది. అమ్మవారిని కూడా వీడియో షూట్ చేయడం జరిగింది. మీరైతే సూళ్లూరుపేట వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి, చాలా బాగుండిద్ది. అలానే లోపల వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఖచ్చితంగా టెంపుల్ అయితే బాగుండిద్ది. ఖచ్చితంగా వచ్చి దర్శనం అయితే చేసుకోండి. మనం గుడిలో నుంచి బయటికి రాగానే మనకి పక్కనే సంతానాన్ని కలిగించే వృక్షం అయితే ఉండిద్ది. అక్కడికైతే వెళ్దాం రండి. అలానే పెళ్ళి కావట్లేదని బాధపడేవారికి, సంతానం లేదని బాధపడేవారికి ఈ అమ్మవారి వృక్షముకు ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారి కృప పొందితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. సంకల్ప వృక్షము పక్కనే చిన్న మందిరం లాంటిది అయితే ఉంది. మనకి ఇక్కడ యజ్ఞాలు, హోమాలు అవన్నీ చేస్తారనమాట. అలానే మనకి బ్యాక్ సైడు నాగేంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. అక్కడికి కూడా వెళ్దాము. మనకి ఎక్కడైతే నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. భక్తులు దర్శించుకోవడానికి అయితే చాలా బాగుండిద్ది. చిన్న కొలను అనమాట. దాంట్లో తామర పూలు అవన్నీ ఉన్నాయి. వాటర్ ఫాల్ అవుతాయి, కానీ వాటర్ అనేది ఇంకా ఇప్పుడు రావట్లేదు. మనకి పక్కనే చెట్టు ఉందన్నమాట, సంతానాన్ని ప్రసాదించే వృక్షము. అక్కడ చిన్న మీకు దేవాలయం కనపడుతుంది. దాంట్లో యజ్ఞాలు, హోమాలు అయితే చేస్తారు. మనకి పక్కనే నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు అయితే ఉన్నాయి. అసలు గుడి అయితే సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. భక్తులు వచ్చినప్పుడు మనకి అన్నదానం కూడా ఉందన్నమాట. సో ఫుడ్కి ఏంటంటే మనకి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా అన్నదానం అయితే ట్రై చేయండి, బాగుంది. భక్తులు తినండి. ఒకసారి గుడి మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో.
ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ప్రశాంతంగా ఉండిద్ది. ఏదన్నా ఉగాది అట్లాంటి టైంలో అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉండిద్ది గుడి.